స్టూడెంట్స్ ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వచ్చేసి రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్లోంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే తీసుకొచ్చాను. చాలామంది లైవ్ సెషన్స్లో మ్యామ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి ఎస్పెషల్లీ హిస్టరీ నుంచి, ఎందుకంటే మా ప్రిపరేషన్ వచ్చేసి ఈజీ అవుద్ది, చాలా ఇబ్బంది అవుతుంది మ్యామ్ అని చెప్తే ఐ హ్యావ్ మేడ్ దిస్ విత్ ఎ వెరీ గుడ్ రీసెర్చ్. సో ఇంపార్టెంట్ పివైక్యూస్ చూసి కానీ కాన్సెప్ట్స్ చూసి కానీ ఐ హ్యావ్ మేడ్ దిస్. సో కావాల్సిన స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. సో మనకు తెలిసిందే రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్ నుంచి ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి. 1 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో 4 మార్క్ క్వశ్చన్స్ అయితే ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే. మినిమం 500 ఏం చేసినా, 550 ఏం చేసినా, 600 ఏం చేసినా. ఎందుకు అని అంటే ఎవరైనా స్కోర్ చేసేది 4 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్ నుంచి. మరి 1 మార్క్ ఎవరికి ఇంపార్టెంట్ అంటే దోస్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆర్ ఎయిమింగ్ ఫర్ 600 by 600. ఎందుకు మ్యామ్ 1 మార్క్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అంటే మోస్ట్లీ మీకు ఆ 600 by 600 టార్గెట్ ఎందుకు పోద్దో తెలుసా? 2, 3, 4 మార్క్స్ వల్ల. ఆ 2, 3 మార్క్స్ ఎక్కడ మ్యామ్ అనంటే ఈ 1 మార్క్ క్వశ్చన్స్లో. ఎందుకంటే ఇవి సీదా వస్తాయిరా, ఎక్కడి నుంచి వచ్చాయి కూడా తెలియదు, ఏ మూల నుంచి వచ్చాయో తెలియదు. సో అందుకనే టెక్స్ట్ బుక్ రీడింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అయినా కూడా ఈ 1 మార్క్ క్వశ్చన్స్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఇది చదువుకున్నాక టెక్స్ట్ బుక్ అయితే తరువుగా చదవండి. సో నేను ఇవి ఇచ్చానంత మాత్రాన మీరు ఇవే చదవాలని కాదు, టెక్స్ట్ బుక్ చదవండి. సో దట్ మీకు ఏ మూల నుంచి క్వశ్చన్ వచ్చినా కూడా రాయండి. అండ్ ఇక్కడ వచ్చినటువంటి టాపిక్స్ అనేది మీరు ఇంకొంచెం ఎక్కువ చదవాలి అని దీని మీనింగ్. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఇవి కవర్ చేసి టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయండి, మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి మ్యామ్ అని అంటే ట్రీటీ ఆఫ్ వియన్నా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. అది ఎప్పుడు కండక్ట్ అయింది, ఏ ఇయర్లో అడిగారు. నెక్స్ట్ దాని మీదనే హూ హోస్టెడ్ ట్రీటీ ఆఫ్ వియన్నా. నెక్స్ట్ ప్లెబిసైడ్ మీనింగ్. సో ఇలా కీవర్డ్స్ ఉంటాయి మన యొక్క టెక్స్ట్ బుక్లో, ఇలా సైడ్కి ఉంటాయి కదా బాక్సులు కొట్టి. సో అక్కడ ఉన్నటువంటి వర్డ్స్ కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ నెపోలియన్ కోడ్, సివిల్ కోడ్. దీని గురించి మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తున్నారు, 1 మార్క్ క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో దీన్ని కూడా నెపోలియన్ కోడ్ ఆర్ సివిల్ కోడ్ గురించి మంచిగా చూసుకోండి. రైట్ అబౌట్ ఇట్ అని చెప్పేసి 1 మార్క్లో ఇచ్చారు. నెక్స్ట్ మెటర్నిక్ చేసినటువంటి టూ సెంటెన్సెస్ అయితే ఇచ్చాడు. ఆయన ఇలా రిలీజ్ చేశాడు, చాలా చాలా ఫేమస్ సెంటెన్సెస్ అవి. వెన్ ఫ్రాన్స్ స్నీజెస్ ద రెస్ట్ ఆఫ్ ద యూరోప్ క్యాచెస్ కోల్డ్. నెక్స్ట్ గజిబ్ మజనీ కూడా ఆయన మీద కూడా ఒక కామెంట్ వేశారు, అదేంటో మీరు కామెంట్ చేయండి. ఓకే, దీస్ ఆర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫ్రెంచ్ పెయింటర్. సో ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి ఆ పెయింటింగ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఆ పెయింటింగ్ పేరు అడగొచ్చు, ఆ పెయింటింగ్ ఒక మీనింగ్ అడగొచ్చు, ఎవరు డ్రా చేశారు అడగొచ్చు, ఇక్కడ ఎవరు డ్రా చేశారని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, నెక్స్ట్ ఇలా ట్విస్టెడ్గా అడగొచ్చు. జర్మనీకి వచ్చేసి ఒక ఇంటర్లింక్ ఇచ్చారు. సేమ్ అలాగే ఇండియాకి వేరే లెసన్ నుంచి కలిపి ఫిల్ ఇన్ ద బ్లాంక్ లాగా ఇవ్వచ్చు. నెక్స్ట్ యంగ్ ఇటలీ అంటే మజినీ. సో ఇంకేదైనా ఇచ్చి అలా రిలేషన్ అడగొచ్చు. సో హీస్ ద ఫౌండర్ కదా, సో దానికి సంబంధించి ఇంకెవరైనా ఫౌండర్, అలా మనం అర్థం చేసుకోవాలి. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ యంగ్ యూరోప్ అండ్ మజినీ కామెంట్ చేయండి. అండ్ యంగ్ ఇటలీకి ఉన్న మజినీకి కూడా ఎలాంటి రిలేషనో కామెంట్ చేయండి. సో ఇదంతా మనం చూసినట్టయితే ట్రీటీ ఆఫ్ వియన్నా ఈజ్ ఇంపార్టెంట్. ఫస్ట్ మన పెయింటింగ్ వచ్చేసి ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మజినీ గురించి చాలా చాలా మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు. నెపోలియన్ కోడ్. సో ఇక్కడ నేను వచ్చేసి రాస్తున్నాను నెపోలియన్ కోడ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ట్రీటీ ఆఫ్ వియన్నా. నెక్స్ట్ మజినీ గురించి, ఆయన యంగ్ ఇటలీ యంగ్ యూరోప్ గురించి. నెక్స్ట్ పెయింటింగ్. ఓకే, దీస్ ఆర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్లో కూడా సేమ్ ఇదే టాపిక్ మోస్ట్లీ రిపీట్ అవుద్ది. సో జర్మన్ యూనిఫికేషన్ గురించి అడుగుతున్నారు, ఇటలీ యూనిఫికేషన్ గురించి కూడా అడగొచ్చు. నెక్స్ట్ ట్రేస్ ద ప్రాసెస్ ఆఫ్ జర్మన్ యూనిఫికేషన్ అని. నెక్స్ట్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ నేషనలిస్ట్ స్ట్రగల్స్ అని. నెక్స్ట్ హౌ వాజ్ ద హిస్టరీ ఆఫ్ నేషనలిజం ఇన్ బ్రిటన్ అన్లైక్ దట్ ఆఫ్ రెస్ట్ ఆఫ్ ద యూరోప్. సో ఏంటి మ్యామ్ ఈ డిఫరెన్స్ అంటే యూరోప్లో మిగతా నేషన్స్ అన్ని చాలా రివాల్వ్స్ చేసి కొట్లాడి పోరాడి స్టేట్ యూనియన్స్గా నేషన్ స్టేట్స్గా ఫామ్ అయ్యాయి. కానీ బ్రిటన్ కూడా నేషన్ స్టేట్గా ఫామ్ అయింది, కానీ అక్కడ ఏం రివాల్వ్ జరగలేదు మ్యామ్, అసలు ఏం కొట్లాటే జరగలేదు మ్యామ్, ఎలా ఫామ్ అయింది? సో అలా వచ్చేసి క్వశ్చన్ అడుగుతున్నారు. అలా డిఫరెన్స్ ఏంటో మీరు రాయాలి. ఓకే, నెక్స్ట్ గజబ్ మజినీ గురించి. సో ఈయన గురించి రాయాలంటే యంగ్ యూరోప్, యంగ్ ఇటలీ ఇలాంటివన్నీ మనం రాయాల్సిందే. సో హీఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద టెక్స్ట్ బుక్. నెక్స్ట్ వచ్చేసి చూస్ 3 ఎగ్జాంపుల్స్ టు షో ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ కల్చర్ టు ద గ్రోత్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్. నెక్స్ట్ వచ్చేసి నెపోలియన్ కోడ్ గురించి ఆర్ సివిల్ కోడ్ గురించి. వాట్ చేంజెస్ డిడ్ నెపోలియన్ ఇంట్రడ్యూస్ టు మేక్ ద అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్ మోర్ ఎఫిషియంట్ ఇన్ ద టెరిటరీస్ రూల్డ్ బై హిమ్. సో మొత్తం కంటెక్స్ట్ అంతా సేమే, కానీ వర్డ్స్ని ట్విస్ట్ ఇక్కడ నెపోలియన్ కోడ్ గురించో సివిల్ కోడ్ గురించో అడిగాడు. కానీ మనల్ని ఆ క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది ఎప్పుడు
పెట్టొద్దు, అన్ని కంటెక్ట్స్ వచ్చేసి సేమే ఉంటాయిరా. సో అందుకనే ఒక నెపోలియన్ కోడ్ మీద మీరు ఒక ఆన్సర్ రాయాలనుకున్నారనుకో, దానికి సంబంధించి ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఆన్సర్ రాస్తే మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ గజబ్ మజని యంగ్ ఇటలీ గురించి రాయమన్నా, యంగ్ యూరోప్ గురించి రాయమన్నా ఈ డీటెయిల్స్ రాస్తేనే సరిపోద్ది. సో అలా మీరు సబ్ టాపిక్ వైజ్ క్వశ్చన్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటే ఏ ట్విస్టెడ్గా వచ్చినా మీరు కాన్సెప్ట్ని గ్రిప్లో ఉంచుకొని ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే యూ కెన్ డీల్ ఇట్ అండ్ యూ కెన్ రాక్ ఇట్. సో ఆల్ ది బెస్ట్. నాకు తెలిసి మీకు ఇలాంటి సెషన్, ఇలాంటి వీడియోస్ మీకు హెల్ప్ అవుతాయి. ప్లీజ్ కామెంట్ డౌన్ వీ వాంట్ మోర్ వీడియోస్ అని, సో దట్ నేను అది మోటివేషన్లో తీసుకొని మీకు కూడా ఇంకా వీడియోస్ ఇవ్వగలుగుతాను. లేదు మీరు చూడట్లేదు, అసలు కామెంట్ చేయట్లేదు అని అంటే అవసరం లేదేమో, వీళ్ళకి నేనే పని లేకుండా చేస్తున్నాను అనిపిస్తుంది. ఓకే, సో ఆల్ ది బెస్ట్. I hope you enjoyed this. See you in the next class. Bye bye.